డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 1వ తారీఖు 3వ నెల 2026 1 మార్చ్ 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోముందు మేము సందర్భం చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం టాపిక్ అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు కూడా దెబ్బలాట పెట్టుకోవాలంటే కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 8:36 వరకు ఓన్లీ ఫస్ట్ జాములోనే ఈ పుష్యమి నక్షత్రం అనేది జరుగుతుంది. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు కాకి. ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. అలాగే పింగళ అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగు మెయిన్ వచ్చేసి టైమింగ్స్ చూసుకోవాలా. టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 8:36 వరకు మాత్రమే ఈ నక్షత్రం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ జాము వరకే ఈ నక్షత్రం జరుగుతుంది. ఇక 8:36 తర్వాత ఇక ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అశ్లేష నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాకి అనేది డాగ మీద గెలుస్తుంది. నెమల అనేది డాగ మీద గెలుస్తుంది. పింగళ అనేది తుమ్మెదవన్నె కాకి మీద గెలుస్తుంది. కాకి అనేది పిచ్చుకవన్నె కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడిల మీద కాకి అనేది విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం. మెయిన్ వచ్చేసి టైమింగ్ చూసుకోవాలా. ఉదయాన్నే 8:36 తరువాత స్టార్ట్ అవుతుందన్నమాట ఈ నక్షత్రం అనేది. ఇక ఈరోజు పగలు ప్లస్ నైట్ కూడా ఈ అశ్లేష నక్షత్రమే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలి, మాకు నక్షత్రమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో కేవలం వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఓకే. మనం టాపిక్లోకి వెళ్దాం. ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు, ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పు. ఇక్కడ బాగా పశ్చిమ గల కాకి డాగలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అసలు బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు ఒకే కూడా తెలుపు ఉండకూడదు అనమాట. అలాంటి పశ్చిమ గల కాకి డాగలు, మెయిన్ కాకి డాగలు అనేవి అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేసరికి ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, పచ్చకాకులు, నల్లకట్టు అబరాసులు, అలాగే పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల స్థితువాలు, ఎర్రబొట్ల స్థితువాలు, నలుపు గల స్థితువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట. ఓన్లీ ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి మిరపపండు డాగలు, అలాగే కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు అన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. మ్యాక్సిమం గట్టిగా ఓడిపోయే రంగు కోడి నెమలి, లేదంటే తెల్ల నెమలి. కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు డ్యామ్ షూర్గా ఈ టైమ్స్లో అసలు ఓడిపోతాయి. కాబట్టి ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ ఎర్ర కక్కెరలు, అసలు ఎక్కడ తెలుపు ఉండకూడదు. తెలుపు లేని ఎర్ర కక్కెరలు ఉంటాయి, ఐడియా ఉండిందో మీకు. తెలుపు లేని ఎర్ర కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. వీటికి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర పొలాలు, డాగ పింగళాలు,
చింతపిక్కల డేగలు, గౌడి నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పకి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, పచ్చ కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి ఎర్ర కక్కెరలను, ఎక్కడ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. అలాంటి కక్కెరలను కానీ నెమల పింగళాలను కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరప పండు డేగలు. వాటికి ఎట్టి పరిస్థితుల్లో తెలుపు అనేది ఉండాలి. బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది డ్యామ్ షూర్గా ఉండాలి. అలా తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు కానీ కోడి మిరప పండు డేగలు కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగుల చోటుకి కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నలుపు గల సేతువాలు, బాగా కళ్ళు కాళ్ళు మొత్తం నలుపు ఉంటుంది కదా, అలాంటి సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నొన్నబోర కాకి నెమళ్ళు ఇలాంటి రంగు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి 9 వన్నె కాకి నెమళ్ళు. లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక లేదంటే 2 ఏకలో తెలుపు ఉండాలి. అలాంటి 9 వన్నె కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ కోడి కాకి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, అలాగే పచ్చకాకి నెమళ్ళు, అలాగే కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పసిమిగల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది మనం కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వాటి తర్వాత ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల మైలాలు, కోడి డేగలు, ఎర్ర డేగలు ఈ రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట పెట్టుకోవాలంటే 9 వన్నె కాకి నెమలను లేదంటే నున్నబోర కాకి నెమలను వాటికి ఒకే తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి నల్ల కక్కెరలు లేదంటే తెల్ల కక్కెరలు. కోడి నల్ల కక్కెరలకు తెల్ల కక్కెరలకు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రోజుకి కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పొలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు గల సేతువాలు, అలాగే పశ్చిమ లేని సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకులు, 9 పశ్చిమ గల కాకులు,
అలాగే నల్లకట్టు అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ గట్టి కాకి డ్యాగలు లేదంటే పచ్చ కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలకి పచ్చ కాకి డ్యాగలకి కోడి చూపు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పుడు ఇక్కడ కుసి నలుపున్నటువంటి ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, నల్ల డ్యాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, ఎర్ర డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డ్యాగలను లేదంటే పచ్చ కాకి డ్యాగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు. ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగుకి ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి మసర కూర్చున్నటువంటి పిచ్చికమైన గౌడి నెమళ్ళు, పింగళ నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డ్యాగలు, శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, డ్యాగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమలి డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డ్యాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజుకి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలకి, కోడి రసంగులకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మిరపపండు డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, అలాగే బొంగ తెలుపు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే బాగా బొంగ కుసి నలుపు ఉన్నటువంటి కాలు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డ్యాగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, సేతువాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది.